గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నేటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు, యుద్ధకాండ కూడా పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడాను మనం 51వ సర్గ వరకు పూర్తి చేశాం. ఈ రోజున 52వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తత్ర తాం రజనీముష్యా కేసిన్యాం రఘునందన ప్రభాత పునరుద్ధాయ లక్ష్మణ ప్రయయౌ తదా. ఎక్కడి వరకు వచ్చాం మనం? లక్ష్మణుడు తిరుగు ప్రయాణం అయ్యాడు సీతమ్మను వదిలేసి. చీకటి పడింది. కేసిని నదీ తీరం చేరాడు. అక్కడ ఉన్నాడు ఆ రాత్రి. అక్కడి నుంచి మరుసటి ఉదయమే లేచి మళ్ళీ ప్రయాణం అయ్యాడు. తతోర్ధ దివసే ప్రాప్తే ప్రవివేశ మహారథః అయోధ్యాం రత్న సంపూర్ణ హృష్ట పుష్ట జనావృత. మధ్యాహ్న సమయానికి బాగా సంపదతో నివసించే, అలానే శ్రేష్టమైన వస్తువులతో శోభించే పరిపుష్టమైన అయోధ్య నగరంలో ప్రవేశించాడు. సౌమిత్రిస్తు పరందైన్యం జగామ సుమహామతి రామపాదౌ సమాసాజ్య వక్షామి కిమహంగతః. ఆలోచన మొదలైంది. నేను రామపాదాల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చెప్పాలి ఆయనకి? తస్యైవం చింతయానస్య భవనం శశి సన్నిభం రామస్య పరమోదారం పురస్తాత్ సమదృశ్యత. ఈ విధంగా ఆలోచిస్తూ వెళుతుంటే మెల్లగా ముందుకు వెళ్తే రాముడి భవనం కనిపించింది. రాజ్యస్తు భవన ద్వారీ సోవతీర్య నరోత్తమ అవాంఖో దీనమాన ప్రవేశాని భారత. తల వంచుకొని దీనమైన ముఖంతో లోపల ప్రవేశించాడు. సదృష్ట్వా రాఘవం దీనమాసీనం పరమాసనే నేత్రాభ్యం అశ్రుపూర్ణాభ్యం దదస్యాగ్రజమగ్రతః జగ్రాహ చరణౌ తస్య లక్ష్మణో దీనచేతనః ఉవాచ దీనయోవాచ ప్రాంజలిః సుసమాహితః. రాముడు కూడా అక్కడ ఈయన పరిస్థితే ఉంది. దీనంగా తలవాల్చుకొని కూర్చున్నాడు. కన్నీళ్లతో నిండి ఉన్నాయి కళ్ళు. నీళ్ళు ఆ నీళ్లతోటే భూమిని కాలుస్తున్నాడా అన్నట్లుగా కనపడుతున్నాడట. లక్ష్మణుడు రాముణ్ణి చూచి అతని పాదాలు పట్టుకొని అంజలి ఘటించి దీనంగా ఇలా పలికాడు. ఆర్యస్యాజ్ఞాం పురస్కృత్య, నీ ఆజ్ఞను పురస్కరించుకొని ఆర్యస్యాజ్ఞాం పురస్కృత్య విసృజ్య జనకాత్మజాం, వదిలిపెట్టి వచ్చానయ్య సీతమ్మని. గంగా తీరే దోద్దిష్టే వాల్మీకిరాశ్రమే శుభే, గంగా తీరంలో ఉన్న వాల్మీకి ఆశ్రమంలో. తత్ర తాం చ శుభాచారం ఆశ్రమాంతే యశస్వినిం పునరప్యాగతో వీర పాదమూలముపాసితుం. మళ్ళీ నీ పాదాలని సేవించడం కోసం తిరిగి వచ్చానయ్యా. మా శుచేహ పురుష వ్యాఘ్ర కాలస్య గతిరీదృశీ తద్విధా నహి శోచంతి బుద్ధిమంతో మనస్వినః. దుఃఖించకు అన్నయ్య,
కాలగతిని మనం ఏం ఆపలేము. నీ వంటి బుద్ధిమంతులు దుఃఖానికి లోనవ్వకూడదు కదా. సర్వేక్షయాంతాని చాపతనాంత సముద్రయ సంయోగ విప్రయోగాంత మరణాంతంచ జీవితం మరణాంతంచ జీవితం. ఎంతకాలం జీవించినా ఒక రోజుకి మరణించవలసిందే కదా అన్నయ్య. కలయికలు అనేవి వియోగం కోసమే సృష్టించబడ్డాయి. కూడబెట్టినవన్నీ కూడాను చివరికి నశించవలసినది. ఎంత ఉన్నత పదవి లభించినా ఒకనాడు మళ్ళీ కింద పడాల్సిందే. ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా మళ్ళీ నేలబడాల్సిందే అంటూ తత్వాన్ని బోధిస్తున్నాడు తమ్ముడు అన్నయ్యకి. రేపు మనం ఆయనకి తెలియందా? కృష్ణార్పణమస్తు. రేపు 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం.